అందరికీ వచ్చే డౌట్, వాట్ ఈస్ డ్రాయింగ్? డ్రాయింగ్ అనేది విజువల్ ఆర్ట్లో ఒక రూపమే డ్రాయింగ్. విజువల్ ఆర్ట్లో ఇంకా చాలా ఫామ్స్ ఉంటాయి. అందులో బేసిక్గా మాట్లాడుకోవాల్సింది వాట్ ఈస్ విజువల్ ఆర్ట్. విజువల్ ఆర్ట్లో చాలా ఫామ్స్ ఉంటాయి. మనం వాట్ ఈస్ విజువల్ ఆర్ట్ అనేది చూద్దాం. మీకు వచ్చే ఆలోచనల్ని ఏదైనా కొత్తగా క్రియేట్ చేసి పేపర్ మీద పెట్టేది దాన్ని విజువల్ ఆర్ట్ అంటారు. వాట్ ఈస్ డ్రాయింగ్? డ్రాయింగ్లో మీరు చాలా బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఈస్ డ్రాయింగ్? స్కెచింగ్ డ్రాయింగ్ అనేది పూర్తిగా డిఫరెంట్. వాట్ ఈస్ డ్రాయింగ్? డ్రాయింగ్లో మనం రియలిస్టిక్గా చూపించడానికి చాలా బేసిక్ డీటెయిలింగ్ వర్క్ ఇవ్వాల్సి ఉంటుంది. వాట్ ఈస్ స్కెచింగ్లో మనం ఓన్లీ అవుట్లైన్, ఒక స్ట్రక్చర్ని అవుట్లైన్ వేసి మామూలుగా రఫ్ వర్క్గా చూపించవచ్చు. వాట్ ఈస్ హెచ్బీ పెన్సిల్స్ 2B నుంచి 10B ఉంటాయి. మీరు పేపర్ తీసుకొని పేపర్ పైన ఒక్కొక్క హెచ్బీ పెన్సిల్తో లైట్గా గీసేటట్టయితే మీకు వేరియేషన్స్ క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఎంత చెప్పినా ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎంత నేర్చుకున్నా సరే ప్రాక్టీస్లోనే విద్య అనేది దాగి ఉంటుంది. ఇంకా డ్రాయింగ్లో కావాల్సింది పెన్సిల్. అర్జునుడికి యుద్ధంలో ధనుస్సు ఎంత ముఖ్యమో ఆర్టిస్ట్ అవ్వాలంటే పెన్సిల్ అంతే ముఖ్యంగా. పెన్సిల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. హెచ్బీ పెన్సిల్స్ ఉంటాయి. అందులో మెయిన్ కంపెనీస్ వచ్చేసరికి ఫైబర్ క్యాజిల్, క్యామెలిన్, ఇవన్నీ చాలా ఉంటాయి. కొందరు బేసిక్గా నట్రాజ్, అప్సరా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా లైన్ వెయిట్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది డ్రాయింగ్స్ వేయడంలో. మీరు ఇంతదాకా చూసారంటే మీకు కంటెంట్ నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతదాకా చూసారంటే మీరే నిజమైన ఎంఎంఆర్ ఫ్యామిలీ మెంబర్స్. లైక్ చేసుకోండి. మీలాగా నాలాగా డ్రాయింగ్ నేర్చుకోవాలనే వాళ్ళకి ఇది ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.